పార్వతీపురం మన్యం జిల్లా టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సాలూరులో ఆర్పీ బంజుదేవ్ ప్రసంగం తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాలు పూర్తి చేసుకుని 45వ ఏట అడుగు పెడుతున్న శుభ సందర్భంగా సాలూరులో పార్టీ శ్రేణులు ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్పీ బంజుదేవ్ మీడియాతో మాట్లాడుతూ పార్టీ ప్రాముఖ్యతను మరియు భవిష్యత్తు కార్యాచరణను వివరించారు. సాలూరులో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్పీ బంజుదేవ్ పార్టీ కార్యకర్తలతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు. నమస్కారం. ఈరోజు మన ప్రియతమ నాయకులు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తన విలువైన జీవితాన్ని కొన్ని కోట్లు విలువ చేసే సినీ రంగాన్ని విడిచిపెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అక్రమాలు అయితేనేమి, ప్రజలు పడుతున్న ఇబ్బందులు అయితేనేమి, తెలుగువాడికి ఢిల్లీలో గుర్తింపు లేకుండా తెలుగు రాష్ట్రాన్ని కూడా ఆంధ్రప్రదేశ్ను కూడా మద్రాసిగా పిలుస్తున్న సందర్భంలో తన యొక్క విలువైన జీవితాన్ని త్యాగించి తెలుగుదేశం పార్టీని వ్యవస్థీకరించిన రోజు ఈరోజు సుమారు ఈ రోజుకి 44 సంవత్సరాలు చేసుకొని 45వ సంవత్సరంలో అడుగు పెడుతున్నాం. తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు పెట్టిన తర్వాతనే తెలుగువాడికి ఈ దేశంలో ఒక గుర్తింపు, ఒక ఆత్మగౌరవం వచ్చింది. అటువంటి శుభదినం ఈరోజు తెలుగుదేశం ఆవిర్భావ దినం కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే మనకి స్వతంత్రం వచ్చింది అనుకున్నాం. ఆ రోజు పొట్టి శ్రీరాములు గారి త్యాగం వల్ల వచ్చినటువంటి ఆంధ్ర రాష్ట్రం తెలుగువాడికి గుర్తింపు లేకుండా సందర్భంలో ఎన్టీ రామారావు వచ్చి తెలుగుదేశం పార్టీ స్థాపించి ఈరోజు జరుగుతున్న సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి ఏమైనా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత జరిగింది. ఇప్పుడు మన ప్రియతమ నాయకులు నందమూరి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం వ్యవస్థని మళ్ళా వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఇదంతా దశ దిశలుగా వ్యాపించి ఈరోజు అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేయడమే కాకుండా ఈరోజు రాష్ట్రం ప్రపంచంలోనే ఒక ఉన్నత స్థాయిలో ఉన్న రాష్ట్రంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో చంద్రబాబు గారు కార్యక్రమం చేస్తున్నారు. దానికి అనుగుణంగా లోకేష్ బాబు కూడా మంచి మంచి కంపెనీలు తేవడమే కాకుండా ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే ఈరోజు ఈ పార్టీ భారతదేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీకి లేనటువంటి కొన్ని కోట్ల పైన సభ్యత్వాలతో ఈ పార్టీ వెలుసుతుంది. ఈ దినదినంగా ఈ పార్టీ రానున్న రోజుల్లో కూడా తెలుగుదేశం పార్టీ రావాల్సిన ఆవశ్యకత ఆంధ్ర రాష్ట్రానికి ఉందని మీకు మనవి చేసుకుంటూ మరలా ఈ పార్టీ రావడానికి మనందరం కృషి చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేయాలని